సైన్స్ ఫస్ట్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ మీ అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు. సాధారణంగా ఫేర్వెల్ పార్టీ అనేది 10th క్లాస్ నుంచి మొదలవుతూ ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇప్పుడు పీజీకి వచ్చారు. ఫేర్వెల్ పార్టీ జరుపుకోవటం అనేది ఒక రకంగా కొన్ని అనుభవాలని, కొన్ని అనుభూతులని పంచుకోవడానికి మూలంగా ఉంటుంది. ముఖ్యంగా సీనియర్స్ వెళ్ళిపోయేటప్పుడు ఒక 2 సంవత్సరాలు అక్కడ చదువుకున్న తమ అనుభవాలను తర్వాతి తరానికి అంటే జూనియర్స్కి అందించటం అనేది ప్రధాన ఉద్దేశం. మేము చదువుకునే రోజుల్లో అలా ఉండేది. కేవలం మన ఆటపాటలు మన జీవితంలో ఎంత ముఖ్యమో మన అనుభవాల ద్వారా ఇతరులు, ఇప్పుడు సురేందర్ చెప్పాడు, తాను జేఆర్ఎఫ్ పొందటం అనేది తన ఒక్కడి దగ్గరనే నాలెడ్జ్ ఉండటం కాదు, ఆ నాలెడ్జ్ 10 మందికి అందించటం మూలంగా ఇప్పుడు సెకండ్ ఇయర్ వాళ్ళు ఒక 5 మందో 10 మందో జేఆర్ఎఫ్ పొందితే మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు, మంచి రీసెర్చ్ చేస్తారు, ఖచ్చితంగా జేఆర్ఎఫ్ వచ్చాక జాబ్ సంపాదించగలమనే ఒక కాన్ఫిడెన్స్ మీలో వస్తుంది. ఇప్పుడు మీరు ప్రతి పైసకి ఎంత ఇబ్బంది పడతారో మీకు తెలుసు. నోటీస్ కోసం నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా చూస్తూ ఉంటా. 100 రూపాయలు, 1000 రూపాయలు, 500, ప్రతి పైసా కూడా విలువైంది. కానీ జేఆర్ఎఫ్ వస్తే ప్రతి నెల మీరు ఒక 40,000 రూపాయలతో మీరు సంతోషంగా మీ మీద మీకు నమ్మకంగా ఉండగలుగుతారు. మీ కుటుంబం కూడా, ముఖ్యంగా అమ్మాయిలు అనగానే డిగ్రీ నుంచి మొదలు పెడతారు, ఇంకెప్పుడు పెళ్ళి అని మొదలు పెడతారు. మన పక్కింటోడికే చాలా ఎక్కువ బాధ ఉంటుంది మన అమ్మ నాయన కన్నా. ఎప్పుడు పెళ్లి చేస్తావు నీ బిడ్డకి, ఎప్పుడు పెళ్లి చేస్తావు అని అంటూ ఉంటారు. కనుక మీరు వాటన్నిటిని దాటుకొని యూనివర్సిటీ వరకు వచ్చారు. ఈ ఒక్క అవకాశం పీజీ అయిపోయిన తర్వాత వెంటనే ఏం ఆలోచిస్తారు? మీ అమ్మ నాన్న పెళ్లి చేసేయాలని ఆలోచిస్తారు. కానీ మీరు ఒకవేళ జేఆర్ఎఫ్ సాధిస్తే మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు. మీ అమ్మ నాన్నను కూడా మీరు పోషించే స్థాయిలో మీరు ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే. సోషల్ సైన్సెస్ అండ్ ఆర్ట్స్లో ఉండే ఒక వెసులుబాటు ఏమిటంటే సిఎస్ఆర్ ఫెలోషిప్ సైన్సెస్లో వస్తుంది, కానీ వాళ్ళకి ఎక్విప్మెంట్ కొనడానికి, రకరకాల ప్రయోగానికి సంబంధించిన వస్తువులు కొనడానికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది. ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్లో కేవలం మనం కొనేది బుక్స్ మాత్రమే, కంప్యూటరు, ల్యాప్టాప్, బుక్స్, ఇవి మాత్రమే కొంటాం. వీటికి కంటింజెన్సీ కింద 10,000 ఇస్తూ ఉన్నారు. అందుకోసం ఎక్కువ డబ్బును ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఇప్పుడు నా దగ్గర ఇప్పటి వరకు పిహెచ్డి చేసిన వాళ్ళందరూ ఒక 10-12 మంది పిహెచ్డి చేశారు. అందరూ జేఆర్ఎఫ్ స్కాలర్సే నా దగ్గర చేరుతారు. సీరియస్గా వర్క్ చేయాలనుకుంటే నా దగ్గరికి వస్తారు. నాన్ సీరియస్గా పిహెచ్డి చేయాలనుకున్న వాళ్ళు ఎవరు నా దగ్గర చేరరు. వాళ్ళందరూ పేదవాళ్ళే. మొట్టమొదలు ఇంటి దగ్గర ఉండడానికి అమ్మ నాన్నకు ఇల్లు లేదని ఇల్లు కట్టించారు. ఆ తర్వాత పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు జేఆర్ఎఫ్తో. అందుకే మీరు మొదటి టార్గెట్ ఇమీడియట్గా జేఆర్ఎఫ్ మీద దృష్టి పెట్టండి, అది సాధించుకోండి. తర్వాత అంటే ఈ అనుభవాన్ని సురేందర్ మీకు ఇచ్చాడు. సెకండ్ ఇయర్స్ మీరు జేఆర్ఎఫ్ పొంది మీ తర్వాతి వాళ్ళకి ఇవ్వాలి. దీన్ని చదవడానికి ఎంఎల్ఐసి చదవడానికి కావలసిన మెథడ్ ఏమిటి? ప్రతి చదువుకు ఒక మెథడ్ ఉంటుంది. గుడ్డిగా చదవద్దు దేనికి కూడా. ఒక సామెత మీ అందరికీ తెలుసు, తెలంగాణలో గుడ్డెద్దు చేలోబడ్డట్లు అని అంటారు. గుడ్డెద్దు చేలోబడటం అంటే చేలబడిన ఎద్దు ఆ చేను మేస్తే ఆ ఎద్దే బలుస్తుంది, నష్టమేమి లేదు. కానీ గుడ్డెద్దు చేను మేయడం కన్నా ఎక్కువ పాడు చేస్తుంది, తొక్కుతుంది చేను. ఎందుకంటే ఎక్కడ మేయాలో తెలియదు దానికి. మొత్తం చేనంత మడెంత తిరుగుతుంది, మొత్తం తొక్కుతుంది, పాడు చేస్తుంది. అదే కళ్ళున్నటువంటి ఎద్దు ఏం చేస్తుంది? కరెక్ట్గా ఎంత మేరకు మేయాలో అంత మేరకు మేసి వెళ్ళిపోతుంది అది అక్కడి నుంచి. అందుకే మన చదువు కూడా గుడ్డి ఎద్దు చేలో పడినట్లుగా మనం చదవకూడదు. ఒక మెథడ్ ఉంటుంది ప్రతిదానికి. లైబ్రరీ సైన్స్ అన్నారు. సైన్స్ అంటే మెథడ్. నిజానికి వాట్ ఈజ్ సైన్స్ అనే క్వశ్చన్ అడిగితే చాలామంది సమాధానం ఎనీబడి ఓకే, సిస్టమేటిక్ వే ఆఫ్ స్టడీ. ఏదైనా ఒక విషయాన్ని క్రమబద్ధంగా అధ్యయనం చేయటం అనేది అమ్మాయి చెప్పింది. అంటే సమాజంలో అన్ని శాస్త్రాలు ఉంటాయి. ఈ అన్ని శాస్త్రాలకు ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ప్రకారం ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేదే సైన్స్. ఖచ్చితత్వం ఉండాలి. ఏదైనా ఒక విషయంలో ఖచ్చితంగా నిర్దిష్టంగా ప్రయోగానికి నిలబెట్టి ఫలితాన్ని రాబట్టేది శాస్త్రము అంటాం. టెక్స్ట్ బుక్ మీద సాంఘిక శాస్త్రం, గణిత శాస్త్రం, జీవశాస్త్రం అని ఉంటుంది. కానీ మనకుండే విషాదం ఏమిటంటే మన చదువుల్లో టెక్స్ట్ బుక్ మీద ఉన్న టైటిల్ చెప్పకుండా టెక్స్ట్ బుక్ లోపలి టైటిల్ చెప్తారు మనకి. కనుక వాట్ ఈజ్ సైన్స్ అంటే, శాస్త్రం అంటే ఏమిటి అంటే మనం కొన్నిసార్లు చెప్పలేకపోవచ్చు.
ఖచ్చితత్వం ఉండాలి, నిర్దిష్టత్వం ఉండాలి, దాన్ని ప్రయోగానికి నిలబెట్టాలి. ఎక్స్పెరిమెంట్ చేయాలి. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాత కొన్ని ఫలితాలు వస్తే అది సైన్స్ అవుతుంది. ఏది పడితే అది సైన్స్ కాదు. మీది లైబ్రరీ సైన్స్, నాది తెలుగు లిటరేచర్. జస్ట్ లిటరేచర్ ఏమైనా చెప్పొచ్చు. ఒక అందంగా లేని అమ్మాయిని ఈమె ముఖం చందమామలాగా ఉందని కూడా చెప్పొచ్చు నేను. లేదా ఒక అందంగా ఉన్న అమ్మాయిని ఈమె ఏమీ బాగలేదని కూడా చెప్పొచ్చు. ఊహ మాత్రమే ఉంటుంది లిటరేచర్లో, ఊహ మాత్రమే ఉంటుంది. కానీ సైన్స్లో ఊహ ఉండదు, ప్రయోగము ఉంటుంది. మీది ఒక సైన్స్. ఈ సైన్స్ వలన సమాజాన్ని మీరు మార్చగలుగుతారు. కేవలం మీకు ఉపాధి రావటం కాదు, మీ అందరికి ఉపాధి వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మొన్న గురుకులాల్లో జాబులు వచ్చినప్పుడు మీ సీనియర్స్ అందరూ జాబులు పొందారు. అంతేగా సార్ యాదగిరి సార్? మెజారిటీగా చదువుకున్న వాళ్ళలో ఎక్కువ జాబ్స్ వచ్చిన డిపార్ట్మెంట్స్ ఏమిటి గురుకులాల్లో అని చూస్తే ఫస్ట్ లైబ్రరీ సైన్స్ ఉంది, తర్వాత తెలుగు డిపార్ట్మెంట్ ఉంది. మీరు ఇక్కడ సిస్టమేటిక్గా చదివితే ఖచ్చితంగా మీకు జాబులు వస్తాయి. అయితే జాబ్ వచ్చిన తర్వాత కోటి విద్యలు కూటి కొరకే అని అంటారు కదా. కూటి కొరకు మాత్రమే కాదు, మనకు వచ్చిన జాబు ద్వారా తిరిగి మనం సమాజానికి మేలు చేయాలి. మీరు లైబ్రరీన్స్గా ఉంటారు, అక్కడ స్కూల్, కాలేజ్, యూనివర్సిటీలో లైబ్రరీన్స్గా ఉంటారు. మీ దగ్గరికి ఎందరో పిల్లలు వస్తారు. ఆ పిల్లలకి సరైన పుస్తకాలు అందించి సరిగ్గా చదవటం నేర్పే అవకాశం మీ చేతుల్లోనే ఉంటుంది. ప్రొఫెసరు పాఠం ఎంతని చెప్పొచ్చు, ప్రొఫెసర్ ఫలానా పుస్తకం చదవండి అని చెప్పొచ్చు. ఫలానా పుస్తకాన్ని ఎక్కడుంది అని వెతికిచ్చేది మీ చేతుల్లోనే ఉంటుంది. మీరే ఇవ్వగలుగుతారు. వాళ్ళు ఆ పుస్తకం ఇచ్చిన తర్వాత చదువుకొని మళ్ళీ వాళ్ళు మేధావులు అవుతారు. మీరు ఇచ్చిన పుస్తకం చదువుకున్న వాళ్ళు కలెక్టర్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు, మళ్ళీ ప్రొఫెసర్ కూడా కావచ్చు. జ్ఞానానికి లైబ్రరీ పునాది. నా జీవితం బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మీకు. నేను డ్రాప్ అవుట్ను. 4th క్లాస్ వరకు నేను స్కూల్కి వెళ్ళలే. అంటే నేను చదవలే. 1st, 2nd, 3rd, 4th నాకు సర్టిఫికెట్ ఉండదు. బోనఫైడ్ అడుగుతారు కదా, బోనఫైడ్ ఉండదు నా దగ్గర. 4th నుంచే బోనఫైడ్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 4th క్లాస్ అంటే 10 years, 8 నుంచి 10 years మధ్యన నేను చాలా లేటుగా వచ్చాను స్కూల్కి. చదవటం అనేది చాలా కష్టం. వేరే భాష వచ్చేది కాదు. తెలుగు భాష నా మాతృభాష కనుక తెలుగు వచ్చేది చదవటం బాగా, కానీ మిగతా సబ్జెక్టులు వచ్చేవి కావు. అయితే నేను గురుకుల స్కూల్లో చేరిన తర్వాత ప్రభాకర్ ఆచార్య గారని లైబ్రరీని వచ్చాడు మాకు. 9th క్లాస్లో వచ్చాడు. ఆ ప్రభాకర్ ఆచార్య గారు ఏం చేశారంటే ఒక 10 పుస్తకాలు పెట్టి ఒక చిన్న రూమ్ తీసుకొని ఆ స్కూల్లో ఆ రూమ్లో పుస్తకాలు పెట్టాడు. వెళ్ళి చూస్తే అన్ని పుస్తకాలు, గాంధీ జీవిత చరిత్ర, అంబేద్కర్ జీవిత చరిత్ర, భగత్ సింగ్ జీవిత చరిత్ర, ఈ పుస్తకాలు అన్నీ ఉన్నాయి. ఆ పుస్తకాల చేతిలోకి తీసుకొని చూస్తే ఆయన ఏమన్నాడంటే చదువుకుంటావురా అన్నాడు. చదువుకుంటావా ఈ పుస్తకం అన్నాడు. సార్ చదువుకుంటా అంటే వెంటనే పుస్తకం ఇచ్చాడు. 9th క్లాస్లో నేను భగత్ సింగ్ జీవిత చరిత్ర చదివాను. ఇవాళ నేను కాస్త ఆలోచిస్తున్నానంటే, మాట్లాడుతున్నానంటే నేను ఎప్పుడు గుర్తు చేసుకుంటా, లైబ్రరీయన్ అని మా ప్రభాకర్ ఆచార్య గారినే గుర్తు చేసుకుంటా నేను. ఆయన ఇచ్చిన నాలెడ్జ్. ఆ తర్వాత మామూలుగా సోషల్ హాస్టల్లో సబ్బుల కోసమని, నూనె కోసమని 15 రూపాయలు ఇచ్చేవాళ్ళు మేము చదువుకునే రోజుల్లో. కాస్మోటిక్ ఛార్జెస్ అంటారు వీటిని. ఈ కాస్మోటిక్ ఛార్జెస్ ఇస్తే వీటిని తీసుకెళ్ళి లింగాల మా మండల హెడ్ క్వార్టర్లో లైబ్రరీ ఉంటే ఆ లైబ్రరీలో 15 రూపాయలు పెట్టి ఒక కార్డు తీసుకున్నా నేను. కార్డు తీసుకొని బాలరామాయణం, బాలభారతం అనే పుస్తకాలు తెచ్చుకొని చదవటం మొదలుపెట్టాను. 9th క్లాస్ నుంచి నేను చదవటం మొదలుపెట్టి ఈ రోజు వరకు నేను చదువుతున్నాను, మాట్లాడుతున్నాను, రాస్తున్నానంటే కేవలం లైబ్రరీయన్స్ మాత్రమే కారణము. అందుకే మీ దగ్గరికి వచ్చే విద్యార్థులు ఎందరినో మీరు మార్చగలుగుతారు, తీర్చిదిద్దగలుగుతారు, జ్ఞానాన్ని ఇవ్వగలుగుతారు. మీరు మొదలు జ్ఞానాన్ని సంపాదించుకోండి, సమాజానికి జ్ఞానాన్ని ఇవ్వండి. తెలంగాణలో 100 సంవత్సరాల కిందట ఇక్కడ మొదలైన పోరాటం గ్రంథాలయ ఉద్యమం మొదలైంది. తర్వాత ఇంకేదైనా 1920లో గ్రంథాలయ ఉద్యమం మొదలైంది. 1901లో శ్రీకృష్ణదేవరాయేంద్ర భాషా నిలయం ఏర్పడింది. 1940లో ఆంధ్ర సారస్వత పరిషత్ ఏర్పడింది. ఇవన్నీ లైబ్రరీలే. వరంగల్లో రాజరాజ నరేంద్ర భాషా నిలయం ఏర్పడింది. ఇవన్నీ గ్రంథాలయాలు. ఈ గ్రంథాలయాలే తెలంగాణ సమాజంలో చైతన్యం తీసుకొచ్చి పోరాటాన్ని తీసుకొచ్చాయి. తెలంగాణకు విముక్తి వచ్చిందంటే గ్రంథాలయ ఉద్యమం వలన. అలాంటి గొప్ప పాత్ర నిర్వర్తించగలిగిన లైబ్రరీన్స్ మీరందరూ. ఈరోజు ఈ కాలేజ్ ఇంకొక 6 రోజులైతే మీ టీచింగ్ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఇంకొక నెల రోజులైతే మీ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి.
ఈ కాలేజీతో మీకుండే అడ్మిషన్ పరమైనటువంటి ఆ ప్రాసెస్ పూర్తి అవుతుంది. అయినా ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్న మీ అందరికీ ఒక అందమైన జ్ఞాపకం. ఆర్ట్స్ కాలేజీలో అందరికి అవకాశం రాదు. నాకెంత సంతోషం అనిపించిందంటే ఈ సెమిస్టర్ అంతా లైబ్రరీ సైన్స్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ ఇయర్స్ సెకండ్ ఇయర్స్ ఎప్పుడు వెళ్ళినా 30 మందికి తక్కువ లేకుండా క్లాస్లో కూర్చున్నారు. ఎప్పుడు వెళ్ళినా చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు. ఇప్పటికీ చాలా డిపార్ట్మెంట్ వాళ్ళు అటెండెన్స్ కోసం వస్తున్నారు. యాదృచ్ఛికంగా నేను మీకు హెడ్డునయ్యే అవకాశం మీరు నాకు ఇచ్చారు. రేపు ఎప్పుడైనా మీరు నాకు కనిపిస్తే నేను హెడ్గా ఉన్నప్పుడు ఇదో ఈ పిల్లలు చదువుకున్నారని చెప్పుకుంటాను నేను. అదేవిధంగా కాసిం సార్ హెడ్గా ఉన్నప్పుడు మేము చదువుకున్నామని మీరు చెప్పుకుంటారు. ఇది మన ఇద్దరి మధ్య ఉన్న ఒక బాండ్. కేవలం ప్రిన్సిపాల్గా మాత్రమే కాకుండా డైరెక్ట్గా మీకు హెడ్గా ఉండేటటువంటి ఒక బాండ్ ఏర్పడింది. మీరు నా బిడ్డలు, మీరంతా నా పిల్లలు. మీరు భవిష్యత్తులో మంచి స్థానాల్లోకి వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు. ఫస్ట్ ఇయర్స్కి బాగా చదవాలి, కసితో చదవాలని ఫస్ట్ ఇయర్ వాళ్ళకి తెలియజేస్తూ సెకండ్ ఇయర్స్ మీ జీవితాన్ని మంచి జీవితంగా రూపొందించుకోవాలని మీకు అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.